బ్రేకింగ్ చూస్తున్న మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన మీద ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడాన్ని తప్పుపట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని నిలదీశారు పీసీసీ చీఫ్. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ప్రకటనలు చేయొద్దన్నారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలనే మాట్లాడాలని, సున్నిత అంశాలు, కోర్టు పరిధిలోని విషయాలపై ప్రకటన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటన చేయడం తప్పుపట్టారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కొంత ఆగ్రహం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ లో మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో ఉంటాయని చెప్పేసి వరంగల్లో సీతక్క ప్రకటన చేసింది. ఆ తర్వాత తాను చేయలేదు, మీడియా వక్రీకరించింది అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఇక ఖమ్మంలో మంత్రి పొంగులేటి కూడా మాట్లాడారు. ఈ నెల చివరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అన్న అంశాన్ని ఆయన కూడా ప్రస్తావించారు. ఈ అంశాలపై మంత్రి ఇటు పీసీసీ చీఫ్ ప్రధానంగా మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్కు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఇంకా కొలికి రాలేదు. రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అంతేకాకుండా ఇంకా ఎన్నికలకు సంబంధించి ఆ మంత్రిత్వ శాఖ పొంగులేటిది కూడా కాదు, ఆయన రెవెన్యూ అదేవిధంగా ఎన్పిఆర్ చూస్తూ ఉన్నారు. అటువంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటిపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. తమ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తే మంచిది. ఈ ఎన్నికల అంశం ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిత్వ శాఖ పరిధిలో లేదు. ఇంకా ఎన్నికల అంశానికి సంబంధించి క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి బాహాటంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది పీసీసీ చీఫ్ చెప్తున్నటువంటి మాట. ఇక రాబోయే రోజుల్లో మంత్రులు కూడా ఇంకొక మంత్రి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి కావచ్చు, ఆ శాఖలో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి బయటకి వెల్లడించడం కరెక్ట్ కాదు. ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులే కావచ్చు, అధికారులు వెల్లడిస్తారు. క్యాబినెట్ నిర్ణయాలను కూడా ముందుగా బయటికి వెల్లడించడం కూడా కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఇక స్థానిక సంస్థల సంబంధించి ఇప్పటికే చాలా అంశాలు, అంటే ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాలేదు. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఒకవైపు ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది, మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిటీ కూడా వేసింది, కమిషన్ నివేదిక, ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా మంత్రులు ఎవరు వాళ్ళ శాఖకు సంబంధించి మాట్లాడితే బాగుంటుంది, ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదు, జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఆయన సూచనలు చేస్తున్నారు. అంటే సునీల్, అంటే సొంత పార్టీలో ఉన్న మంత్రుల గురించి ఈ రకమైన అంటే వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా? అంటే గతంలో కూడా మంత్రి సీతక్క కూడా ఈ విధంగా మాట్లాడితే మీడియా వక్రీకరించిందంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ మంత్రి ఈ విధంగా మాట్లాడడం బట్టి అంటే మొత్తంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక పీసీసీ చీఫ్ కూడా ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ఒక సూచనలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళపై ఒకంతగా సెన్సిటివ్గా వాళ్ళపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే మంత్రులు వాళ్ళ శాఖల పరిధిలో లోబడి ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవి వెల్లడిస్తే బాగుంటుంది, వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అంతేకాని ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ఆయన సూచనగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా కొలికి రాలేదు. గత
ఎన్నికల్లో అమలు చేసినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులగణన చేసింది, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుగుణంగా ముందుకు వెళ్తుందా, ఇవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. సో అప్పుడే మంత్రులు వాటిపై అభిప్రాయాన్ని వెల్లడించడం పబ్లిక్లో కరెక్ట్ కాదు. ఈ అంశాలు మీడియా ద్వారా పబ్లిక్లోకి వెళ్తాయి కాబట్టి మంత్రులు మాట్లాడే ముందు తూచి మాట్లాడాల్సి ఉంటుంది అనేది ఆయన మంత్రులకైతే సూచనలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.